హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో తీయాల్సి వచ్చిందండి. చూడండి, ఈ ప్లేస్ ఎక్కడ అంటే మనకు తెలిసిన ప్లేసే అండి, ఎక్కడో కాదు, మన కోయిలకొండ మీదే. నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అండి ఇది. మా అమ్మ ఇప్పుడు మా పెళ్ళైనప్పుడు మెట్ల పూజ చేయించాలని మొక్కుంటే ఇప్పుడు కుదిరిందండి. అది కూడా మెట్ల పూజ అంతా అయిపోయింది. అయినా కూర్చున్న తర్వాత కూడా ఎవరు రాలేదు. కొద్దిసేపటికి వచ్చారు పూజారులు అందరూ. వచ్చిన తర్వాత మేము వాకిలి తీసి వాళ్ళు అలంకరణ చేసేలోపు నేను ఈ వీడియో చేశానండి. నువ్వు చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ దర్శనానికి అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ అనుకున్నట్టే జరిగిందండి. మా అమ్మ కూడా అప్పుడు ఫస్ట్ దర్శనానికి అందుకోవాలని అనుకుందనమాట మనసులో. కానీ ఆ దేవుడు పిలవంది ఆజ్ఞ ఏది కూడా ఉండదంటగా. ఇప్పటికీ కుదిరిందండి నాకు. ఈ 7 years తర్వాత అది కూడా ఇప్పటికి కుదిరితే ఆ దేవుడు మమ్మల్ని ఈరోజు దర్శనం చేసుకున్నామండి మేము. ఏదైనా ఆజ్ఞ లేనిదే ఏది ఉండదంటారు కదా. కానీ ఐఎమ్ సో హ్యాపీ అండి. ఎందుకంటే పొద్దున్నే మేమే మొదటిగా రావడం అనేది ఐఎమ్ సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ. చూడండి, చుట్టూ ఉన్న వాతావరణం ఎంత ఎక్సలెంట్గా ఉందో. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, ఎంతో బాగుంటుందండి. కాకపోతే మనం అలంకరణ అంతా అయిందండి. మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చూసారు కదా. మళ్ళీ కమ్బ్యాక్ అంటే వెనక్కి దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు కొంచెం షూట్ చేసుకున్నానండి. చాలా అంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అలా మా పొదిల్లో రైల్వే స్టేషన్ పడిన తర్వాత కొంచెం అంటే చేంజ్ అయింది, కానీ ఇంకా చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూసారుగా, మేము వెళ్ళేటప్పుడు అయితే ఎక్కేటప్పుడు ఒక నరక యాతన పడ్డామండి. ఎక్కడ స్లిప్ అయిపోయిద్దో అనేసి. ఇక్కడైతే కొండ మీద బైక్లు అలా ఎలా అవ్వాలంటే కొంచెం కష్టం అండి. ట్రాక్టర్లో తుఫాన్లు అలా అయితే ఎక్కొచ్చు. స్కూటీలు అయితే ఇంకేంలా స్కిడ్ అయిపోతాయి. మామూలుగా బైక్లు అలాంటివి అయితే కొంచెం బెటర్గా మన హస్బెండ్ తీసుకెళ్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొంచెం దిగేటప్పుడు కొంచెం భయంగా ఉండిద్ది, ఎక్కేటప్పుడు కొంచెం భయంగా ఉండిద్ది. ఎక్కడ స్లిప్ అయిపోయిద్దో, ఎక్కడ జారిపోతాం అన్నట్టుగా. ఎందుకంటే అక్కడక్కడ ఇసుకగా ఉండిద్ది. బాగా కొంత దూరం వెళ్ళేదాకా బాగా సఫర్ అయ్యామండి మేమైతే. నేనేమో దిగుతానంటాను, మా ఆయన వద్దంటాడండి. ఎనివే కొద్దిగా సేపటికి సిమెంట్ రోడ్ వచ్చిందండి. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడక్కడ మునగ తోటలు ఉన్నాయి. బాగా ఇంప్రూవ్ అయింది అనిపించింది నాకైతే పొదిలి. ఎందుకంటే మునగాకున్న క్రేజీ ఇప్పుడు ఎక్కర్లేదండి. ఏ విటమిన్కైనా మునగాకు అనేది ఇప్పుడు బెనిఫిట్గా ఉంది. మునగాకు డ్రై చేసుకొని పొడి చేసుకొని తిన్నా కూడా చాలా మంచి బెనిఫిట్స్. కానీ నేనైతే ఈ వీడియో చేశాను, బాగా అనిపించింది. కొండలు పొద్దున్నే మాకైతే మంచి హ్యాపీ. ఇంకొక వ్యూ వచ్చేసి చూసారుగా, చల్లటి గాలి అండి, చల్లటి గాలిగా ఉండి ఈ వ్యూ అయితే అసలు పొద్దున్నే అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది. చూసారుగా, మా పొదిలి స్టేషన్ అంటే మన పొదిలి స్టేషన్ రైల్వే స్టేషన్లో స్టాపింగ్ అనమాట అది. ఇటు సైడ్ నుంచి నడుచుకుంటూ రాజపాలెం నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కానీ బైక్ అలా తీసుకొని వెళ్ళలేము. మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్ళొచ్చు, దగ్గరగా ఉండిద్ది. అందుకే ఇప్పుడే నేను చూడటం, చాలా రోజుల తర్వాత నేను ఇలా వాటర్ ఉండడం అనేది, వర్షాలు పడడం వల్ల స్టోర్ అయిందనేసి అనుకుంటున్నాను. కొన్ని రోజులకి ఎలా ఉండిద్దో తెలీదు.